నమస్కారం. నా పేరు జేసీ రాజు, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్. ఈరోజు నేను మీ ముందుకి అంతర్జాతీయ రోటరీ సంస్థల గురించి ఒక నిమిషం మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. ఇంచుమించుగా 125 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ రోటరీ సంస్థ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా రోటరీ సంస్థను స్థాపించాం. దానిలో భాగంగానే 2015వ సంవత్సరంలో బొబ్బిలిలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ బొబ్బిలి టైగర్స్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను మేము చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు 15 మందితో ప్రారంభించినటువంటి సంస్థ ఈరోజు ఇంచుమించుగా 30-35 మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలని బొబ్బిలిపట్నంలో చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకమైనటువంటి సేవా సంస్థ ఏమైనా ఉంది అంటే అది ఒక రోటరీ క్లబ్ మాత్రమని మేము గర్వంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో బారిన పడుతున్నటువంటి పిల్లల కొరకు 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన అవిరళ కృషి చేస్తూ ఉన్నటువంటి సమయంలో పోలియోని ఎరాడికేషన్ చేసింది అంటే ఆ ఘనత అంతర్జాతీయ రోటరీ సంస్థదని చెప్పేసి మేము చెప్పగలం. దానిలో భాగంగా బొబ్బిలిపట్నం పరిసర ప్రాంతాల్లో గడిచిన 10 సంవత్సరాల కాలం నుండి అనేక మందికి సేవా కార్యక్రమాలు, అనేక విధములైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకున్నది ఏమిటంటే రోటరీలో చేరండి, ప్రజలకు సహాయ సహకారాలు అందించండి. సేవ చేయాలి అనుకున్నటువంటి వారికి బొబ్బిలి రోటరీ క్లబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక మేము ఆహ్వానిస్తున్నాం. రండి, చేయి కలుపుదాం, సమాజానికి సేవలు అందిద్దాం, మనము మన కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్దాం. ఉంటాను.
Srinivasan Sindri. I'm a president of Rotary Club of Hubli Tigers, 24-25 years. Today we have got very good awards from our district governor, which I want to share the highlights and the lowlights of the projects what we did for the past 1 year. So we actually have done multiple projects with the different segments, and those segments are like maternal and child health, basic literacy and education, and we have a starting education literacy. We also have that youth services and other projects which we did, but actually we got the awards with the different distinguished projects what we did for the past 1 year. Those has been recognized by our district governor, and we have gone through these projects with all the people associated with us, with the officers and non-official people, and also with the people of the Hubli, which we have integrated in multiple areas. And we got this appreciation from all over the district level. So I want to share some of the details, like why we have been got this particular awards. Like, this award belongs to not only for the our Rotary members, we also received these awards at the distinguished level because we did some different projects at different levels. And I would like to thank to all. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్జే ప్రవీణ్ కుమార్, రోటరీ క్లబ్ ఆఫ్ హుబ్లీ టైగర్స్ రోటరీ ఇయర్ 2024-25 సంవత్సరానికి కార్యదర్శిగా సేవలను అందించాను. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది మనకు అందరికీ తెలుసు. అటువంటి సహాయం చేసేటువంటి వరల్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ రోటరీ ఇంటర్నేషనల్. ఆ రోటరీ ఇంటర్నేషనల్ పక్షంగా హుబ్లీ క్లబ్ పక్షంగా మా రోటరీ ఇయర్ 2024-25లో అధ్యక్షులు సింద్రి శ్రీనివాసన్ గారు, అలాగే మా రోటరీ సభ్యులు అందరి కలయికతో చక్కని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు హుబ్లీ తదితర ప్రాంతంలో మనం నిర్వహించాం. అందుకు గాను బెస్ట్ సెక్రటరీ అవార్డుతో దీనిని మా క్లబ్ని గౌరవించి రాష్ట్ర మంత్రివర్యులు కొందరు దుర్గేష్ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం కూడా చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి మంచి ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హుబ్లీ ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాను, మరింతమంది రోటరీలో చేరి సేవా కార్యక్రమాలు విస్తరింప. గడిచిన రోటరీ సంవత్సరంలో అనగా 2024-25 సంవత్సరంలో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి సింద్రి శ్రీనివాసన్ గారు, అలాగే కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రవీణ్ కుమార్ గారు సంవత్సర కాలంలో అనేకమైనటువంటి ప్రజోపకరమైన కార్యక్రమాలు చేస్తూ రోటరీని ప్రజల్లో ఒక గుర్తింపుని తీసుకొచ్చారు. దానికి సంబంధించి రోటరీ జిల్లాలో కూడా వాళ్ళ సేవలకు మెచ్చి
బెస్ట్ కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ గారిని, అలాగే ప్రెసిడెంట్ గారు చేసినటువంటి కార్యక్రమాలకు ఒక 9 అవార్డులు, మొత్తం 10 అవార్డులు వారు తీసుకురావడం రోటరీ యొక్క ప్రతిష్టను పెంపొందించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 2025-26 సంవత్సరానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్రీహరి గారికి, అలాగే కార్యదర్శి కె శివకాంత గారికి కూడాను హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్.